హాయ్ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను మీ వాసాల శ్రీనివాస్ పవర్ టూల్స్. ఈరోజు మన టాపిక్ ఏంటిదంటే కూలర్ కనెక్షన్ ఇలా ఇవ్వడం. ఇప్పుడు మన ఒక టైప్ అయితే ఉన్నది, 3-4 రకాలు ఉన్నాయి టైప్స్. ఇందులో ఒక రకమైతే టైప్ ఇప్పుడు చెప్తున్నాయి. ఇది రెగ్యులర్ కనెక్షన్ అన్నట్టు. రెగ్యులర్గా ఇవే ఉంటాయి దాదాపు ఎక్కువ. అదే మీకు చెప్తాను ఇప్పుడు. ఫస్ట్ మీకు ఎలా ఇస్తానో చూడండి ఒకసారి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. అక్కడక్కడ కనెక్షన్లు లూపింగ్ చూడు అవి ఉంటాయి. మీరు ఖచ్చితంగా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చిన్న చిన్న పనుల కంటే మెకానికులు రారు. అందుకే మీరు ఒకసారి చూసి మీరు కనెక్షన్ ఇచ్చుకుంటే బెటరు. చూసి మంచిగా స్కిప్ చేయకుండా చూసి నేర్చుకొని కనెక్షన్ మంచిగా ఇస్తే బెటరు. ఓకేనా? నా అభిప్రాయం. ఇప్పుడు నేను కనెక్షన్ ఇస్తే చూడండి, చాలా క్లియర్గా చెప్తా. చూడండి. చాలా చేద్దాము. ఫస్ట్ బోర్డు ఇలా ఉంటుంది. ఓకేనా? కూలర్ కనెక్షన్ బోర్డు ఇది. ఓకే, ఇలా వెనక ఇలా ఉంటాయి స్విచ్లు. 3 స్విచ్లు ఉంటాయి. ఫ్యాన్ ఇక్కడ స్వింగ్, ఇక్కడ కూల్ అంటే వాటర్ పంపు కూల్ అంటే. ఓకే, ఇలా ఫ్యాన్ అంటే మోటార్, ఇక్కడ స్వింగ్ అంటే ఆటో స్వింగ్ ఇది. ఓకే, దీన్ని. ఓకే, చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 3 స్విచ్లకు కరెంట్ పాస్ ఇచ్చుకోవాలి. ఫస్ట్కు ఇలా లూపింగ్ ఉంటుంది. లూపింగ్ ఇస్తుందా ఫస్ట్ చూడండి. లూపింగ్ ఇలా ఎక్కడ 4 ఉన్నాయి, 4 ఎక్కడ ఇవ్వాలా? ఫస్ట్ ఇక్కడ ఒక ఎల్ అని ఉంటుంది, చూస్తుందా? ఇక్కడ ఎల్ అని ఉంటుంది. ఎల్, ఈడ ఒక ఎల్ ఉన్నది చూడండి, ఈడ ఉంది ఎల్. తర్వాత 1 2 3 అని 3 స్పీడ్లు ఉంటాయి. ఫస్ట్ ఎల్లుకు లూపింగ్ ఇచ్చుకోవాలి. ఎల్లు మీకు ఏర్పడదు అనుకో, లోపల సీక్రెట్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఒకటి టర్మినల్కి ఇట్లా చిన్న కొరికినట్టు ఉంటుంది. చూసి ఇలా ఒక్కదానికి కొరికింది ఉంటుంది. ఈ 3టికి ఎక్కడ కొరికింది ఉంటుంది. చూడండి, దేని కొరికింది? ఒక్కదానికి ఎల్లుకే కొరికింది ఉంటుంది. మంచిగా గమనించండి. ఓకే, ఇప్పుడు మనం లూపింగ్ ఇస్తున్నా చూడండి. ఇట్లా 3 తీసుకోవాలి. ఇట్లా లూపింగ్ తీసుకోవాలి. చూడండి, ఇక్కడ కొరికిన దానికి నేను ఇస్తున్నా. ఓకే, ఫస్ట్, తర్వాత సెకండ్, తర్వాత థర్డ్. ఓకే, ఈ 3 లూపింగ్ ఇచ్చిన చూడండి. 3 లూపింగ్ అయితే ఇచ్చేసిన. ఓకే, తర్వాత మెయిన్ వైర్ ఒకటి ఉంటుంది కదా, మెయిన్ వైర్ అది కూడా ఇచ్చుకోవాలి. ఓకే, మెయిన్ వైర్ అంటే ఇది. మెయిన్ వైర్ అంటే ఏదైతే మనం ప్లగ్లో పెట్టే వైర్ని మెయిన్ వైర్ అంటాం మనం. ఇలా పేజు, ఇది న్యూట్రల్. ఓకే, ప్లగ్లో పెట్టే వైర్ని మెయిన్ వైర్ అంటాం. ఓకే, చూడండి, ఇలా పేజు. ఈ 3 లూపింగ్ ఇచ్చుకున్నాం కదా, ఈ 3టికి పేజ్ ఇచ్చుకోవాలి. ఎప్పుడైనా న్యూట్రల్ ఇవ్వద్దు, స్విచ్లకు పేజ్ కనెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా పెట్టుకోవాలి. వైర్ వేసిపోయింది, ఒక్క నిమిషం. వైర్ వేసిపోయింది, ఒక్క నిమిషం. ఇలా లూపింగ్ ఈ 3 ఎక్కడ ఇచ్చినా సరే, ఈ వైరు మెయిన్ వైర్ ఇది ఇక్కడ ఇచ్చినా సరే, ఈడిచ్చినా సరే, ఇక్కడ ఇచ్చినా సరే, 3 నేను లాస్ట్ కొన్నాక ఇచ్చుకుంటున్నా. ఈ మధ్యలో ఇచ్చినా సరే, ఈ లాస్ట్కి ఇచ్చినా సరే, నేను ఇట్లా లాస్ట్కి ఇస్తున్నా. లూపింగ్ అంటే స్విచ్లకు కరెంటు పాస్ చేయడం అన్నట్టు. ఇప్పుడు స్విచ్లకు 3టికి కనెక్షన్ పాస్ అవుతుంది కరెంటు. ఓకే, ఇది పేజ్ వేయాలి, న్యూట్రల్ వేయద్దు. ఓకే, ఓకే, స్విచ్ల కనెక్షన్ అయిపోయింది. ఇప్పుడు మోటార్ కట్టుకోదాం. ఓకే, ఇప్పుడు మోటార్లో 4 వైర్లు వస్తాయి. ఏ కూలర్ మోటార్ అయినా సరే 4 వైర్లు వస్తాయి. అందులో వైటు, రెడ్, బ్లూ, బ్లాక్. ఇందులో బ్లూ అనేది మెయిన్ కామన్, అంటే న్యూట్రల్. ఇది మెయిన్ ముఖ్యం. అన్నీ ఇదే కాదు, ఏ కూలర్ అయినా సరే బ్లూ వైర్ మెయిన్ కామన్. ఏ కూలర్కైనా ఇదే వైర్ కామన్ ఉంటుంది. సేమ్ వైర్లు సేమ్ కలర్ ఇవే ఉంటాయి ఏ కూలర్కైనా. ఓకేనా? ఈ వైరు బ్లూ వైర్ అన్న ఏ స్విచ్లో కూడా కలపకూడదు. ఇది పక్కకు పెట్టేసుకోవాలి, బ్లూ వైర్ మెయిన్. దీని విషయం ఏంటంటే నేను తర్వాత లాస్ట్కి చెప్తా. ఓకే, ముందు ఈ 3 బ్లాక్ అంటే 3 నెంబర్ హై స్పీడ్, 3 నెంబర్కి ఇచ్చుకోవాలి. 3 నెంబర్ బ్లాక్. ఓకే, ఇది మోటార్. ఓకే, స్విచ్ మోటార్ ఇక్కడ రాసింది ఉంటుంది. ఓకే, ఇక్కడ ఫ్యాన్, ఇక్కడ స్వింగ్, ఇక్కడ కూల్ అంటే వాటర్ పంపు కూల్ అంటే. ఓకే, ఇక్కడ ఫ్యాన్ అంటే మోటార్, ఇక్కడ స్వింగ్ అంటే ఆటో స్వింగ్ ఇది. ఓకే, దీన్ని అట్లా. ఇక్కడ మోటార్ ఉంది కాబట్టి, ఫ్యాన్ ఉంది కాబట్టి ఫ్యాన్ దీన్ని అన్నట్టు. ఓకే, తర్వాత
వైట్, సెకండ్ మీడియం, తర్వాత రెడ్ లో. ఓకే, ఈ 3 స్పీడ్లు అయిపోయినాయి. ఓకే, ఈ 3 స్పీడ్లు అయిపోయినాయి. తర్వాత బ్లూ వైర్ ఒకటి మిగిలింది. ఆ బ్లూ వైర్ అన్నది తర్వాత లాస్ట్ చెప్తా. ఓకే, తర్వాత పంపు తీసుకుందాం. పంపు అంటే ఇక్కడ పంపుల పేజు 102 ఉంటాయి. ఫస్ట్ రెడ్ అనేది పేజు, బ్లాక్ అనేది న్యూట్రల్. ఈ న్యూట్రల్ ఇది పక్క పంపుల పేజు 102 ఉంటాయి. ఫస్ట్ రెడ్ అనేది పేజు, బ్లాక్ అనేది న్యూట్రల్. ఈ న్యూట్రల్ ఇది పక్క పెట్టేయాలి. ఈ బ్లూ అన్న పక్క పెట్టేసి కలిపేయాలి. ఈ 2 వైర్లు కలిపేసుకోవాలి. మోటార్ వైరును పంపు వైర్ కలిపేసి పక్క పెట్టేయండి. ఇంకొక 2 వైర్లు కలిసేది ఉంటుంది, నేను చెప్తాను మళ్ళీ. ఇప్పుడు ఈ పంపు, దీనికి పంపుకు అన్నది లూపింగ్ ఇచ్చుకోవాలి. ఎలా అంటే ఎందుకు లూపింగ్ ఇచ్చుకోవాలంటే చెప్తా. ఫస్ట్ లూపింగ్ ఇచ్చుకోవాలి. ఎందుకంటే లూపింగ్ ఇచ్చుకోవాలి. లూపింగ్ అంటే ఈ 2 కలిపి జాయింట్ కొట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని నేను ఇంకా పక్కకు పెడుతున్నా. దీన్ని అపోజిట్ ఇచ్చుకోవాలి. ఓకే, ఇది 1 నెంబర్ అంటే 3 నెంబర్కి ఇచ్చుకోవాలి. ఎందుకని చెప్తున్నా అంటే ఎందుకంటే ఇక్కడ 1 ఇక్కడ ఆన్ అవుతుంది, ఇక్కడ 2 నెంబర్ ఆఫ్ అయిపోతుంది, ఇక్కడ 3 నెంబర్ వచ్చే వరకు మళ్ళీ ఆన్ అవుతుంది. ఇది పెట్టకపోతే ఇక్కడ ఆఫ్ అని బంద్ అయిపోతుంది అన్నట్టు. ఇక్కడికి వచ్చే వరకు 3 చుట్టూ దింపాలి. 1 2 3 ఆఫ్ అయిపోతుంది. ఇక్కడికి వచ్చే వరకు ఆన్ అవుతుంది. 3 దింపే బదులు ఇక్కడ ఆన్, అక్కడ ఆఫ్, ఇక్కడ ఆన్, ఇక్కడ ఆఫ్ అవుతుంది అన్నట్టు. అందుకే లూపింగ్ ఆన్ అవుతుంది. ఇక్కడ ఆన్ అయిపోయి తింపే వరకు ఇక్కడ ఆన్ అవుతుంది, ఇక్కడ ఆఫ్ అయిపోతుంది, ఇక్కడ ఆన్ అవుతుంది, మళ్ళీ ఆఫ్ అయిపోతుంది. అట్లా అందుకోసం. అలాగే పంపు అయిపోయింది. తర్వాత ఆటో సింగ్లో కూడా 2 వైర్లు ఉంటాయి. ఈ పిన్ పెట్టింది పేజ్ అనుకోవాలి, ఇది లేనిది న్యూట్రల్ అనుకోండి. న్యూట్రల్ ఇలా రెండిట్లో కలిపేసాం కదా మనం. మోటార్ది ఒకటి, పంపుది ఒకటి, ఆటో సింగ్ది కూడా ఇలానే కలిపేయాలి. న్యూట్రల్, ఈ 3 న్యూట్రల్ ఒక దిక్కయింది. ఇంకొకటి మెయిన్ వైర్ న్యూట్రల్ కూడా ఇలానే కలుస్తుంది. అది ఎట్లా చెప్తా. ఫస్ట్ ఇది తర్వాత లూపింగ్ ఇచ్చుకోమన్నా కదా. ఫస్ట్ లూపింగ్ మళ్ళీ దీనికి కూడా ఆన్ ఆఫ్ అవుతుంది లూపింగ్. ఓకే, లూపింగ్ ఇచ్చుకోవాలి. ఇది ఇలా కలిపేసుకున్నా సరే, కానీ ఇట్లా నేను లూపింగ్ ఎట్లా ఇవ్వాలో చూపించిన. అంటే లూపింగ్ ఇచ్చుకోవాలి అందుకే. ఓకే, ఫస్ట్ నెంబర్కి పెట్టి 3వ నెంబర్కి పెట్టాలి. ఆపోజిట్ ఫస్ట్. ఓకే, వచ్చింది. ఇప్పుడు దీన్ని మోటార్, దీన్ని 3 న్యూట్రల్ ఇలా కలిపేసుకున్నాం. ఓకే, స్విచ్ల కనెక్షన్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఇది ఇళ్ళకు మెయిన్ వైర్లో ఒక వైర్ కూడా మిగిలింది కదా. ఇది కూడా ఇళ్ళ న్యూట్రల్లో కలిపేసుకున్నాం. అన్ని న్యూట్రల్ ఇలా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఇలా ఏ స్విచ్లు ఇవ్వద్దు. ఇది టేప్ వేసి పక్కకు పెట్టుకోవాలి. టేప్ అన్నది మంచిగా లెక్క తక్కువ వేయాలి. ఎందుకంటే వాటర్లో నడుస్తుంది కాబట్టి బాగా డేంజర్ ఉంటుంది. టేప్ అయిపోతుంది అని చెప్పి కక్కుర్తి పడకుల్లి, మంచిగా చుట్టుల్లి. ఎంత మంచిగా చుడితే అంత మంచిది. ఎందుకంటే వాటర్ ఉంటుంది కాబట్టి బాగా డేంజరు. పిల్లలు ఉంటారు ఇంట్లో, పెద్దలు ఉంటారు, మనం ఉంటాం. కొంచెం జాగ్రత్తగా టేప్ మంచిగా చూసుకోవాలి. కనెక్షన్ మంచిగా చూసుకోవాలి. ఫిక్స్ గీయాలి. లూజు మాత్రం ఉంచద్దు. లూజు ఉంటే మాత్రం స్పార్క్ వచ్చి ఖరాబ్ అవుతుంది. ఇక్కడ కట్ అయిపోవడం కానీ వైర్ ఊసిపోవడం కానీ అవుతుంది. ఓకే, ఏదైనా సరే గట్టిగా ఫిక్స్ ఉండాలి. ఓకే, ఇప్పుడు కనెక్షన్ అయిపోయింది. న్యూట్రల్ కనెక్షన్ అయిపోయింది. ఇచ్చేసుకున్నాం. అన్నిటికీ అయిపోయింది కనెక్షన్. ఓకే, ఇప్పుడు ఒకసారి పెట్టి చూద్దాం. ఓకే, మెయిన్ వైరు ప్లగ్లు పెట్టి చూద్దాం. ఓకే, ఫస్ట్ ఇది బోర్లు వేసుకుందాం. ఓకే, ఫ్యాను, ఆటో సింగ్, పంపు ఇట్లా ఉంటే ఏర్పడదు. ఇలా దింపుదాం. ఓకే, పంపు, ఫ్యాను, ఆటో సింగ్. ఫస్ట్ ఫ్యాన్ చాలు చేద్దాం. తిరుగుతుందా, మీకు ఏర్పడుతుందా? ఏర్పడతలేదు, మీకు ఒకటి చూపిస్తా. ఓకే, అలా రౌండ్ ఉంటుంది కాబట్టి ఏర్పడదాం కాదు, తిరిగింది లేదన్నది ఏర్పడుతుంది. అలాగే ఆటో సింగ్ కూడా ఏర్పడదు, దాన్ని కూడా ఇప్పుడే చేస్తున్నా. ఆటో సింగ్ మీద ఆన్ మీద ఉంది. ఫస్ట్
ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు మోటార్ చాలు చేద్దాం. ఓకే, మోటార్ ఏర్పడుతుంది కదా. మోటార్ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఆఫ్. ఓకే, అలా కూల్ పంపు. తర్వాత ఆటో సీల్, ఇలా తిరుగుతుంది ఆటో సీల్. ఇది కూడా ఏర్పడుతుందా సౌండ్. సౌండ్ ఏర్పడుతుందా. పంపు ఎప్పుడైనా కానీ వాటర్ లేకుండా చాలు చేయొద్దు, కాలిపోతుంది. వాటర్ ఉన్నప్పుడే ఆన్ మీద ఉంచుకోవాలి పంపు ఎప్పుడైనా సరేనా. పంపు వట్టిగా చాలు చేయొద్దు అసలుకే. ఈ షాంపుల్ కోసం చూపించిన, ఆల్రెడీ ఆఫ్ చేసేసిన. పంపు వాటర్ ఉన్నప్పుడే చాలు చేయాలి, వాటర్ లేనప్పుడు ఆన్ చేయకూడదు. ఓకే, ఈ ఆటో సింగ్ అయినా సరే మోటార్ అయినా సరే చాలు నడుస్తుంది. కానీ ఎప్పుడైనా సరే వాటర్ కూలింగ్ ఉన్నప్పుడు చాలు చేసుకుంటే బెటరు. మోటార్ కూడా కూలింగ్ ఉన్నప్పుడే చాలు చేసుకుంటే మోటార్ కూడా గరం కాకుండా ఉంటుంది, బెటర్ ఉంటుంది. గరం కాకుండా మోటార్ కాలిపోకుండా ఉంటుంది వాటర్ ఉన్నప్పుడు. ఓకే, ఇలా ఈ కనెక్షన్ అయితే కంప్లీట్. మోటార్, పంపు, మోటార్ 1 2 3 ఆఫ్ వేసిన. ఆటో సింగ్ కూడా ఆఫ్. మళ్ళీ ఆన్, ఆఫ్, ఆన్. చూసులా ఆన్ అయింది, ఆఫ్ అయిపోయింది. మళ్ళీ ఆన్ అయింది, ఆఫ్ అయిపోయింది. ఎందుకంటే లూపింగ్ అనేది అందుకోసమే. ఒకటి ఆఫ్, ఒకటి ఆన్, ఒక ఆన్, ఒకటి ఆఫ్, లూపింగ్ కోసం అది. ఓకే, పంపు కూడా ఇది మోటార్. ఓకే, పంపు ఇది ఆన్ అయింది, ఆఫ్ అయింది, ఆన్ అయింది, ఆఫ్ అయింది. లూపింగ్ అందుకోసం, ఆన్ ఆఫ్ కోసం. లేకపోతే ఫస్ట్ చార్జ్ చేయాలి, బంద్ ఉంటుంది. మళ్ళీ బంద్ చేయాలి, బంద్ అవుతుంది. మళ్ళీ మూడో దానికి ఆన్ అవుతుంది. అందుకోసం ఫస్ట్ ఆన్ ఆఫ్ కోసం లూపింగ్ ఇచ్చుకోవాలి. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది మీరు చూసింది కొంచెం మీకు అర్థమైందని అనుకుంటున్నా. క్లుప్తంగా చూడి, వీడియో మాత్రం క్లిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. స్టెప్ బై స్టెప్ ఒకటి తర్వాత ఒకటి చేయండి. ఓకేనా. అర్థమవుతుంటే స్కిప్ చేయకుండా చేయండి. కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.